దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పూణే కేతన్ మర్డర్ కేసులో షియా చెబుతున్న విషయాలు విని పోలీసులే షాక్ అవుతున్నారు. మర్డర్ చేసేందుకు లవర్ తో కలిసి ఆమె వేసిన ప్లాన్స్, దానికోసం చేసిన రెక్కి ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఇప్పటికే నిందితులతో సీన్ రీక్రియేట్ చేసిన పోలీసులు మరోసారి వాళ్లను విచారించారు. ఈ విచారణలో నిందితులు పలు సంచలన విషయాలు పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. కేతన్ తో ఇంట్లో వాళ్లు పెళ్లి నిశ్చయించినప్పటికీ తనకు కేతన్ ను పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఇష్టం లేదని చెప్పింది సియా. అయితే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించాలి అనుకోవడంలో ఎలాంటి యూజ్ లేదని తాను భావించినట్లు చెప్పింది. చిన్నప్పటి నుంచి తన ఇంట్లో వాళ్లను చూస్తోంది కాబట్టి వాళ్ళని ఒప్పించడం అసాధ్యం అని భావించి కేతన్నే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నట్లు సియా చెప్పింది. కేతన్ను హత్య చేస్తే తను జైలుకు వెళ్తానని తెలిసినప్పటికీ తన ఇంట్లో వాళ్లను పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఒప్పించడం కంటే మర్డర్ చేసి తప్పించుకోవడమే సులభం అని తాను భావించినట్టు వివరించింది. కేతన్ను ఎలా చంపాలి అనే విషయంలో సియా, చేతన్ ఇద్దరూ గూగుల్ సహాయం తీసుకున్నారట. హౌ టు కిల్ ఫియాన్సీ పేరుతో చాలా రోజులు సెర్చ్ చేసి ఎలా చంపితే పోలీసులకు ఆధారాలు దొరకకుండా ఉంటాయి అని ఒక క్లారిటీకి వచ్చారట. అప్పుడే ఏదైనా లోయలో తోసి చంపేస్తే పోలీసులకు పెద్దగా ఆధారాలు దొరకవు, ప్రమాదవశాత్తు పడిపోయాడని చెప్పి నమ్మించి కేసు నుంచి తప్పించుకోవచ్చు అని నిందితులిద్దరూ ప్లాన్ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. అయితే ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి, ఎలా చంపాలి అనే విషయంలో మాత్రం ఇద్దరు చాలాసార్లు చర్చించినట్లు చెప్పారు. చివరికి డిసెంబర్లో లోహాగఢ్ పోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ట్రెక్కింగ్ చేస్తున్న టైంలో పక్కనే ఉన్న భయంకరమైన లోయను చూసి కేతన్ మర్డర్ కు ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని తాను ఫిక్స్ అయినట్లు చెప్పింది సియా. అనుకున్నట్లుగానే జూన్ 14న కేతన్ ను అక్కడికి తీసుకెళ్లి పామును చూసి భయపడినట్లు నాటకమాడి లోయలో తోసే ప్రయత్నం చేసింది. కానీ కేతన్ పక్కనే ఉన్న ఒక పొదను పట్టుకొని ఉండడంతో కింద పడిపోలేదు. దీంతో ఈ మర్డర్ చేసేందుకు ప్రాక్టీస్ అవసరమని భావించి మర్డర్ కోసం సియా రిహార్సల్స్ కూడా చేసింది. తన లవర్ తో కలిసి ఎప్పుడు ఎలా నెట్టాలి, ఎంత వేగంగా నెడితే కింద పడిపోతాడు, ఎవరికి అనుమానం రాకుండా ఎలా చేయాలి అనే విషయాలపై ఇద్దరూ కలిసి చాలాసార్లు రిహార్సల్స్ చేసినట్లు చెప్పారు. రిహార్సల్ మొత్తం పూర్తయి హత్య చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భావించిన తర్వాత జూన్ 18న కేతన్ లోహాగఢ్ ఫోర్టుకి తీసుకెళ్లి అక్కడ హత్య చేసినట్లు సియా చెప్పింది. సియా చెబుతున్న నిజాలు విని కేతన్ కుటుంబ సభ్యులు విలవిలలాడిపోతున్నారు. సియా తన ఇంట్లో వాళ్లకు చెప్పి ఒప్పించే ధైర్యం చెయ్యకపోయినా ఈ పెళ్లి ఇష్టం లేదని తమతో ఒక్క మాట చెప్తే తమ వైపు నుంచి తామే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసేవాళ్లం అంటూ చెప్తున్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా చెట్టంత తమ కొడుకుని పొట్టన పెట్టుకుందని కన్నీరు మున్నీరవుతున్నారు. 600 కోట్ల ఆస్తి ఉన్నా ఆ వ్యక్తిని కాదని ప్రేమించిన వ్యక్తి కావాలి అనుకుందంటే సియా ప్రేమను మెచ్చుకోక తప్పదు. కానీ ఒక మనిషిని చంపి హంతకురాలిగా మారిన తన చర్య ఏమాత్రం సమర్థనీయం కాదు. పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించుకోవాలి. అది కుదరకపోతే పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో మాట్లాడి అర్థమయ్యేలా వివరించాలి. అది కుదరనప్పుడు ప్రేమించిన వ్యక్తితో పారిపోయి ఉండాలి. ఈ మూడింటిలో ఏ ఒక్క పని చేసినా సియా గొప్ప ప్రేమికురాలుగా మిగిలిపోయేది. కానీ ఇవేం చేయకుండా ఒక వ్యక్తి ప్రాణం తీసి హంతకురాలిగా నిలబడింది.